బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తామన్న మాట నిలబెట్టుకున్నామన్నారు మంత్రులు పొన్నం, వాకిటి. రిజర్వేషన్లకు ఎవరూ వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించొద్దని సూచించారు. ఎన్నికల షెడ్యూల్ను స్వాగతిస్తున్నామన్న బీఆర్ఎస్, బీజేపీ ఏ ఎన్నికలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను అన్ని పార్టీలు స్వాగతించాయి. బీసీ కోటా అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి. బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. కాంగ్రెస్ ను సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని చెప్పారు. రిజర్వేషన్లకు దయచేసి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడొద్దని కోరారు మంత్రులు. తెలంగాణ బలహీన వర్గాల మంత్రులంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన న్యాయస్థానాలకు ఎవరికైనా వెళ్లే హక్కు, న్యాయస్థానం దర్వాజాలు 24 గంటలు ఓపెన్ ఉంటాయి. కానీ ఇది కూడా ఒక న్యాయపరమైనటువంటి ప్రజాస్వామిక సామాజికమైనటువంటి మార్పుకు నాంది పలికేటువంటి నిర్ణయం. దీని మీద ఎవరు కూడా నోటికాడి ముద్దను చెడగొట్టద్దని ప్రాధేయపడి విజ్ఞప్తి చేసినాం. అలా ఎన్నో రోజుల కలన్నా ఈరోజు ఇన్ని సందర్భాల ఇంతమంది మేము పోటీలో ఉండగలుగుతున్నాం అనేటువంటి ఆ కోరికలతో ఫోన్లు చేస్తూ ఉంటే నిజంగా కూడా ఇదే కదా కోరుకున్నది. సామాజిక తెలంగాణలో ఈ విధంగా ఉండాలనే కదా కోరుకున్నది. మరి ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరి సహకారం ఉండాలి. లేని పక్షాన ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ బిడ్డల ఆగ్రహానికి గురి కావద్దన్న మాట మాత్రం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్థానిక ఎన్నికలే కాదు, ఏ ఎన్నికలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు అనుకూల వాతావరణం ఉందన్నారు. ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట జనాల్లోకి వెళ్తామన్నారు. ఒక నాయకుడు పోతే ఏమీ అయ్యేది లేదు, పోయేది లేదు. నిన్న అచ్చంపేట చూసినా నాకు అర్థమైంది ఒకటే, రాబోయే రోజుల్లో వచ్చేది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా ప్రజలు తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానానికి వచ్చినట్టుగా కనబడతా ఉన్నది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. సింగిల్ గానే పోటీ చేసి ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పారు. 42% రిజర్వేషన్లకు తమ మద్దతు ఉందన్నారు. కోర్టుల్లో ఎన్నికల షెడ్యూల్ నిలబడుతుందనే ఆశ ఉందన్నారు రామచంద్రారావు. ఈ జీవో గతంలోనే ఇచ్చి ఉంటే సమస్య వచ్చేది కాదన్నారు. ఢిల్లీలోనే కాదు, గల్లీలోనూ కాషాయ జెండా ఎగరబోతోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాపాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. బీసీ రిజర్వేషన్ చిత్తశుద్ధి లేక అనేకమైన నాటకాలు చేశారు. చివరికి ఏం చేసింది, మేము చెప్పినట్టే నోటిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. దానికి సపోర్ట్ చేస్తాం చెప్తున్నాం. మేము ఫస్టే ఢిల్లీలో నేను ఫస్ట్ మీటింగ్ చెప్పాను, మీరు నాటకాలు చేయకండి, మీరు షెడ్యూల్ ఇవ్వండి, నోటిఫికేషన్ చేయండి, జియోది అని చెప్పినాం. ఇప్పుడు జరిగింది అదే. ఈరోజు తెలంగాణలో వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ పోటీ చేస్తాము. మా ఓటు శాతం రాష్ట్రంలో పెరుగుతూ ఉంది. బీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేసేలా బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు చొరవ చూపాలని కోరారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల. బీసీ రిజర్వేషన్లపై రెడ్డి జాగృతి కోర్టుకు వెళ్తే బిల్లుపై గవర్నర్ సంతకం ఉందా అని హైకోర్టు ప్రశ్నించిందని చెప్పారు. బీసీ బిల్లుకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని బీజేపీ హామీ ఇచ్చిందన్నారు జాజుల. సుమారు బీసీ రిజర్వేషన్ల మీద గౌరవ రామచంద్రరావు గారు దాదాపు 45 నిమిషాల సేపు మాతో చర్చించి బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతుగా ఉంటుంది, మేము ఖచ్చితంగా బీసీల రాజకీయ ప్రయోజనాలకు, బీసీలకు రావాల్సినటువంటి వాటాకు మీరు చేసే పోరాటానికి కూడా మద్దతు ఉంటుందని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగడంతో పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. మెజారిటీ సీట్లు గెలుచుకునేందుకు పక్కా వ్యూహాలు రచిస్తున్నాయి. 42% కోటాతో పాటు సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ భావిస్తూ ఉంటే, ప్రభుత్వ వైఫల్యాలే తమను గెలిపిస్తాయని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక ఎంపీ ఎన్నికల్లో ఓటు శాతం పెంచుకున్న బీజేపీ పంచాయతీల్లోనూ సత్తా చాటుతామని చెప్తోంది.